కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈ క్రాప్ చేసి అన్నదాత సుఖీభవ వర్తింపచేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి బలరాం ఎం హరిబాబు డిమాండ్ చేశారు. 50 ఏళ్లు పైబడిన కౌలు రైతులందరికీ కనీస పెన్షన్ 5,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. కౌలు రైతులకు రుణాలు అందకపోవడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం 4వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 25 నుంచి 28 వరకు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఘనంగా జరిగాయి. ఈ మహాసభల్లో చేసిన తీర్మానాలను సంఘం అధ్యక్ష కార్యదర్శులు బలరాం, హరిబాబు, సంఘం ప్రజాప్రతినిధులు రాధాకృష్ణ, రంగారావు విలేకరులకు వివరించారు. ఎంబీవీకే భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల వారికి అన్నదాత సుఖీభవ పథకం అందడం లేదని, పంట రుణాలు కూడా దక్కడం లేదన్నారు. దేవాలయాల భూములకు ముందే కౌలు చెల్లించే విధానాన్ని రద్దు చేయాలని మహాసభలో తీర్మానించామన్నారు. అన్ని పంటలకు మద్దతు ధరలు అమలు చేయాలని, ధరల స్థిరీకరణ నిధిని పెంచాలని కోరారు. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత నివారించాలని, వ్యవసాయ అవసరాల కోసం డీజిల్ సబ్సిడీపై అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌల రైతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా విడుదల చేయాలని కోరారు. జీరాంజీ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని కోరారు. మా కౌలు రైతుల సంఘం రాష్ట్ర మహాసభలు 4వ మహాసభలు 25 నుంచి 28 వరకు 4 రోజుల పాటు కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగినాయి. ఒక 3 రోజుల పాటు వ్యవసాయ ఎగ్జిబిషన్ నిర్వహించాం. దాంట్లో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ యంత్ర పరికరాలు, అట్లాగే రైతాంగ ఉద్యమ చరిత్ర ఇవన్నీ ప్రతిబింబించేట్టుగా ఆ ఎగ్జిబిషన్ బాగా బ్రహ్మాండంగా జరిగింది. వేల మంది దాన్ని తిలకరించారు. అట్లాగే ఆదివారం 26వ తారీఖున ఉయ్యూరు బస్టాండ్ నుంచి వీరమ్మ తెలుగు వరకు సుమారుగా ఒక 3,000 మంది కౌలు రైతులు, బహుశా ఉయ్యూరులో ఇంత పెద్ద ప్రదర్శన ఇంతకుముందు జరిగి ఉండకపోవచ్చు, అంత బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన జరిగింది. అనంతరం బహిరంగ సభ జరిగింది. దాంట్లో ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే గారు, వడ్డే శోభనాశ్వరరావు గారు, ఇంకా రైతు కౌలు రైతు సంఘాల రాష్ట్ర నాయకులందరూ పాల్గొన్నారు. ఆ తర్వాత 27, 28 తేదీల్లో రాష్ట్రం మొత్తం నుంచి వచ్చినటువంటి 21 జిల్లాల రైతాంగ ఉద్యమ నేతలందరూ 200 మంది ఈ మహాసభల్లో పాల్గొని గత కాలంలో జరిగినటువంటి ఉద్యమాలన్నీ సమీక్షించుకుని భవిష్యత్తులో ఈ కౌలు రైతుల అభ్యున్నతి కోసం ఏం చేయాలో చర్చించడం, కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా ఏంటంటే, వాస్తవంగా ఈ ప్రభుత్వం ప్రతి వాళ్ళకి ఈ క్రాప్ చేస్తానని చెప్తుంది. కానీ భూ యజమాని అనుమతి కానీ సీసీఆర్ కార్డు ఉంటే కానీ ఈ క్రాపు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరికీ చేయట్లేదు. అధికారులు చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో సాగుదారుల పేర్లతోనే ఈ క్రాప్ చేయాలని చెప్పేసి చట్టాలు చెప్తున్నప్పటికీ సాగుదారుల పేర్లతో ఈ క్రాప్ అవ్వట్లేదు. అందుకనే ప్రతి కౌలు రైతుకి పంటేసిన ప్రతి ప్రాంతంలోనూ, అంటే నదీ భూముల, లేకపోతే అసైన్డ్ భూముల, దేవాలయ భూముల అనే వివక్షతో సంబంధం లేకోకుండా మొత్తం పంటేసిన అన్ని పంటలని ఈ క్రాప్ చేయాలని చెప్పేసి మహాసభ ముఖ్యంగా తీర్మానించింది. ఈ రోజున వ్యవసాయంలో కౌలు రైతులే ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తున్నారు. ఆరుగాలం కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు, అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఆ కౌలు రైతులకి చివరికి మిగులు ఏమీ లేదు సరికదా. అప్పులు, ఆ అప్పులు తీర్చలేక, అప్పులు తెచ్చిన వారికి మొహం చూపించలేక, ఆత్మాభిమానంతో చివరికి బలవన్మరణాలకి పాల్పడుతున్న బాధాకరమైనటువంటి సన్నివేశాలని చూస్తున్నాం. ఈ కౌలు రైతులు అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్నారు. ఈ మహాసభలో, ఉయ్యూరులో జరిగినటువంటి మహాసభలో ఈ విషయాలన్నీ కూడా చర్చించాం. ప్రధానంగా ఈ రోజున కౌలు రేట్లు అధికంగా, గతంలో ఉన్నటువంటి చట్ట ప్రకారం ఎక్కడ కూడా ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. ఈ అధిక కౌలు వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండోది, ఈ రోజున కౌలు రైతులకి ప్రభుత్వం అప్పులు ఇవ్వట్లేదు. ప్రభుత్వమే కనుక అప్పులు ఇస్తే వారు ప్రైవేట్ అప్పులకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంచేత అనివార్యంగా ప్రైవేట్ అప్పులకు వెళుతున్నారు. అవేమో వడ్డీలు విపరీతంగా ఉంటున్నాయి. అంచేత అధిక వడ్డీలు రూపంలో కూడా ఈ రోజున కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే ఈ కాలంలో ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం వల్ల వాస్తవ సాగుదారులైనటువంటి సన్న చిన్నకారు రైతులు, పేద రైతులు
కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ రోజున ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కనీస మద్దతు ధరలకు గనక తక్కువగా కొనుగోలు చేసేటట్లయితే ధరల స్థిరీకరణ నిధిని కేటాయించి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ధరలు పడిపోయినటువంటి నేపథ్యంలో ఆ రకంగా నిధులు కేటాయించి కొనుగోలు జరపకుండా కేంద్రం నిధులు ఇవ్వాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కేంద్రం నిధులు ఇస్తేనే కొనుగోలు చేస్తామని, అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే దాంట్లో ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు అనేది తెలుస్తుంది. దీనివల్ల గిట్టుబాటు ధరలు లేక చాలామంది రైతులు అప్పుల పాలవుతూ ఉన్నారు. రెండోది, ఈరోజు ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి పేరుతోటి భూసేకరణలు భూ సమీకరణలు జరుగుతూ ఉన్నాయి. ఈ భూసేకరణ చేసే దాంట్లో చాలామంది రైతులు, అంటే ముఖ్యంగా కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోతూ ఉన్నారు. అలాంటి ఉపాధి కోల్పోయేటటువంటి వాళ్ళ ప్రభావం ఏ మేరకు ఉన్నది అనేది 2013 భూసేకరణ చట్ట ప్రకారం సామాజిక ప్రభావం అంచనా వేయాలి. అదేది కూడాను ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, ఉపాధి కల్పిస్తున్నామని చెప్తున్నారే కానీ కోల్పోతున్నటువంటి ఉపాధి అవకాశాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇటు వ్యవసాయం దెబ్బతింటుంది. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు కూడా నష్టపోతూ ఉన్నారు. దానికి ప్రత్యామ్నాయం కూడా ఏమీ చూపించటం లేదు. అంటే ఈ మహాసభలో ఒకటి రెండు ఇంకా ముఖ్యమైనటువంటి తీర్మానాలు చేయడం జరిగింది. ప్రధానంగా ఒకటి ఏంటంటే, ఈరోజు ఈ డ్రగ్స్, గంజాయి అని చెప్పి అనేది సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతగా ఉంది. అది పట్టణాల నుంచి ఈరోజు పల్లెలు కూడా పాకింది. పల్లెల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా దీనికి బలవుతూ ఉన్నారు. అందుకని దాన్ని అరికట్టాలని చెప్పి అనేది ఒక ప్రధాన డిమాండ్గా చేశాం. ఎందుకంటే ఇవాళ దీని వెనకమాల పెద్దల హస్తం ఉండి అది ఎక్కడ చూసినా కానీ విచ్చలవిడిగా జోరుగా అమ్మకాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని వెంటనే దాన్ని అరికట్టాలని చెప్పి అనేది ఒక ప్రధాన డిమాండ్గా ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ప్రధానంగా ఈరోజు మనకి కృష్ణా గోదావరి బేసిన్, కేజీ బేసిన్లో విస్తారమైనటువంటి ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. ఈరోజు మనకి చూస్తే ఇప్పటికీ కూడా అనేక బంకుల్లో పెట్రోలు, డీజిల్ దొరకపోవటం, అట్లాగే గ్యాసు అక్కడ యుద్ధం ప్రారంభమైందని చెప్పారంటే ఇక్కడ వంట గ్యాస్ 60 రూపాయల సిలిండర్ పెంచారు. అందుకని ఈ గ్యాసు, డీజిలు, పెట్రోలు దొరకపోవడంతో ఈరోజు ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. పైపెచ్చు కేజీ బేసిన్లో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు మొత్తం కూడా పైప్ లైన్ల ద్వారా గుజరాత్కు పంపిస్తున్నారు. ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి గ్యాస్ మీద మనకి హక్కు లేకుండా ఉంది. దానికోసం ఏంటంటే కనీసం 50% ఇక్కడ మన దొరికేటువంటి ఆయిల్ నిక్షేపాలు మనం ఉపయోగించుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మాట్లాడి పోట్లాడి అది మన రాష్ట్రానికి ఉపయోగపడేటట్టుంటే ఖచ్చితంగా వంట గ్యాస్ని ఇప్పుడున్నటువంటి 900 కాకుండా 100 రూపాయలకే వంట గ్యాస్ ఇచ్చే అవకాశం ఉంది. అట్లాగే డీజిల్, పెట్రోల్ కూడా మనకి చౌకగా దొరికే అవకాశం ఉంది. సమ్మర్ స్పెషల్ అట్రాక్షన్ గా ఈసారి రోబోటిక్ పార్క్ నయాగరా వాటర్ ఫాల్స్ తో కనువిందుగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఎంతో బాగుందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. విజ్ఞాన వినోదాత్మకంగా రూపొందించిన వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరూ వచ్చి తిలకించాలని కోరారు. విజ్ఞాన వినోదాత్మకంగా రూపొందించిన వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్స్లో ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ను బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ సమ్మర్ స్పెషల్ అట్రాక్షన్గా ఈసారి రోబోటిక్ పార్కు నయాగరా వాటర్ ఫాల్స్తో కనువిందుగా ఏర్పాటు చేయడం ఎంతో బాగుందని అన్నారు. పిల్లలతో పాటుగా పెద్దవారిని కూడా ఆకట్టుకుంటున్న ఈ సరికొత్త ఎగ్జిబిషన్ యొక్క స్పెషాలిటీ రోబోటిక్ బటర్ఫ్లై పార్క్లో సీతాకోక చిలుకలు, తూనీగలు, తేనెపట్టు పురుగులు ఇలా రకరకాల ప్రకృతిలో ఉన్నటువంటి చిరు ప్రాణులు ఎంతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రకృతిలో ఉన్న ప్రాణులన్నింటినీ కూడా సంరక్షించుకోలేని ఎడల రాను కాలుష్యం పెరిగిపోవడం వల్ల, పర్యావరణం పాడైపోవడం వల్ల రేపొద్దున ఆ జీవులన్నీ అంతరించిపోతాయని, వాటిని ఇలాగే మనం రోబోట్స్లో చూడాల్సి వస్తుందని ఇది చెప్పకనే చెప్పినటువంటి సందేశంగా ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుందని ఆయన ప్రశంసించారు. కాగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు నందివాడ గురు గోపీనాథ్, నందివాడ కిరణ్ కుమార్, అడప ప్రభాకర్, ఆర్ నారాయణరావు మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్లో రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అనేక రకాల స్టాల్స్, మహిళలకు కావలసినటువంటి ఇమిటేట్ జ్యువెలరీ, పిల్లలకు కావలసినటువంటి అనేక రకాల ఆటల వస్తువులు, యువతకు కావలసినటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్, జెయింట్ వీల్స్, కొలంబస్, డ్రాగన్ ట్రైన్ ఇలా ఎన్నో ఆకర్షణీయాలతో ఈ ఎగ్జిబిషన్ రూపుదిద్దుకుందని చెప్పారు.
అలాగే సాయంత్రం పూట ఆహ్లాదకర వాతావరణంలో అల్పాహారం సేవించేందుకు వీలుగా రకరకాల తినుబండారాలు స్టాల్స్ కూడా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎగ్జిబిషన్ 45 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ వేళగా వారు తెలిపారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, బీజేపీ నాయకులు బి శివకుమార్ పట్నాయక్, శివప్రసాద్, తెలుగుదేశం నాయకులు మైలవరపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. సితారా సెంటర్లో లేబర్ కాలనీ గ్రౌండ్లో వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. నందివాడ గోపి గారు, అదేవిధంగా ఆర్ నారాయణరావు గారు ఈ యొక్క ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడం, ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల్లోని రకరకాల మోడల్స్తోని ప్రకృతిని కాపాడుకునే విధంగా రామ మందిరం సెట్టుతో కావచ్చు, ఇలా వినూత్న రీతిలో కొత్తగా ఎగ్జిబిషన్ని అనేక ప్రాంతాల్లోని పరిచయం చేస్తూ ఈరోజు లేబర్ కాలనీ గ్రౌండ్లోని ఏదైతే ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగిందో, ఈ ఎగ్జిబిషన్లోని ముఖ్యంగా ప్రకృతిని కాపాడుకోకపోతే, ప్రకృతి నుంచి వచ్చేటువంటి జీవాల్ని కాపాడుకోకపోతే మన పరిస్థితి, పిల్లలకి భావి భారత పౌరులైనటువంటి భవిష్యత్తులో పిల్లలకి ఈ విధంగా రోబోటిక్ పక్షుల్ని, రోబోటిక్ జీవాల్ని చూపించే పరిస్థితి మనకి కలగకుండా ఉండాలంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని తెలియజెప్పే విధంగా రోబోటిక్ సీతాకోక చిలుకలు కావచ్చు, తేనెటీగలు కావచ్చు, ఇలా రకరకాల జంతువుల్ని సెన్సార్తోని చెయ్యి పెట్టంగానే సెన్సార్ రెక్కలాడిచ్చే విధంగా పక్షులు, ఆ జీవాలు రెక్కలాడిచ్చే విధంగా వినూత్న రీతిలోని ఇక్కడ పెట్టడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అదేవిధంగా ఏదైతే మా వెనకాల ఉన్నటువంటి ఫాల్స్, వాటర్ ఫాల్స్ ప్రకృతిలో భాగమైనటువంటి వీటిని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని చెప్పే విధంగా, నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని చెప్పే విధంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ని రూపొందించడం, అదేవిధంగా మహిళల కోసం, యువత కోసం సరదాగా ఈ యొక్క ఎండాకాలంలోని, సమ్మర్లోని పిల్లలకి సెలవులున్న నేపథ్యంలోని విజయవాడ అతి చిన్న నగరం, మహానగరం అని చెప్పుకోబడే విజయవాడ మహానగరంలోని ఇదివరకు పీడబ్ల్యూ గ్రౌండ్ ఉండేది. కానీ ఈరోజు అక్కడ వేరే పార్కులు పెట్టడం వలన పెద్ద ఎగ్జిబిషన్ పెట్టుకోలేని పరిస్థితి ఈరోజు ఉన్న నేపథ్యంలోని ఈ యొక్క లేబర్ కాలనీ గ్రౌండ్లోని రాష్ట్ర నలుమూలల నుంచి అనేక వస్తువులు ఒకే చోట దొరికే విధంగా 10 రూపాయల నుంచి మొదలుకొని 200, 300, 500 రూపాయల వరకు కూడా ఐటమ్స్ దొరికే విధంగా మహిళల కోసం, యువత కోసం అనేక రకాల డ్రెస్సులు కావచ్చు, లేకపోతే ఇమిటేటెడ్ జ్యువెలరీ కావచ్చు, ఇలా అనేక రకాల స్టాల్స్ పెట్టడం, అదేవిధంగా ఆహ్లాదకరంగా ఉండాలని పిల్లల కోసం జైంట్ వీళ్ళు పెట్టడం, ఈ కొలంబస్ పెట్టడం, అనేక ఆట వస్తువులు పెట్టడం, అదేవిధంగా రైట్లు, గుర్రాలు మీద రైడ్ చేసే విధంగా గుర్రాలు, ఒంటెలు ఇలా రకరకాలుగా పెట్టడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ ఎగ్జిబిషన్ని విజయవాడ మహానగరంలో ఉన్నటువంటి పౌరులే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది పౌరులు కూడా తరలివచ్చి ఈ ఎగ్జిబిషన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలోని నిర్మించినటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్ని చూసి తరించాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. అతి తక్కువ ధరతోని ఈ యొక్క ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ పెట్టడం కూడా చాలా ఆనందదాయకం, అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క సమ్మర్లోని ప్రజలందరికీ కూడా సాయంత్రం సమయంలోని ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మా ఎగ్జిబిషన్ దాదాపు ఇది 45 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం సమ్మర్ అనగానే, అలాగే సంక్రాంతికి కానివ్వండి, రకరకాల సీజన్స్లో ఎగ్జిబిషన్లు అనేది ఇక్కడ మేము విజయవాడలో ఏర్పాటు చేయడం గత కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. మేము ఆల్రెడీ విజయవాడలో ఈ సితారా గ్రౌండ్స్లో చేసాము. నెక్స్ట్ ఏ కన్వెన్షన్ హాల్లో, శాతవాహన కాలేజీ గ్రౌండ్స్లో కూడా మేము నిర్వహించిన అనుభవం మాకున్నది. ఇక్కడ ఎగ్జిబిషన్ అనగానే కేవలం అమ్యూజ్మెంట్ రైడ్స్, స్టాల్స్ మాత్రమే కాకుండా అందరికీ వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించాలనే ఉద్దేశంతో మేము వినూత్నంగా ఒక కొత్త తరహా ఆలోచనతో రోబోటిక్ బటర్ఫ్లై షోని తీసుకురావడం జరిగింది.
అంటే ఇది పిల్లలతో పాటు పెద్దలను కూడా ఎంతగానో ఆనందింపజేయడమే కాకుండా ఆలోచించే విధంగా కూడా దీన్ని ఎగ్జిబిషన్ మీ ముందుకు తీసుకొచ్చామండి. ఎందుకంటే చిన్న ప్రాణులు ఇప్పుడు రకరకాలుగా కాలక్రమేణా కాలుష్యం వల్ల కావచ్చు, లేకపోతే పర్యావరణంలో మార్పు వల్ల కావచ్చు, లేదా మనం తీసుకునే కొన్ని అజాగ్రత్తల వల్ల కావచ్చు, కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. ఇవి రాబోయే తరానికి, రాబోయే పిల్లలకి వాళ్ళకు కూడా ఇలా ఉంటుంది అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ కింద మనం వాళ్ళకి వినోదాన్ని కలిగించే విధంగా, అలాగే విజ్ఞానాన్ని కూడా కలిగించే విధంగా ఈ రోబోటిక్ బటర్ఫ్లై షోస్ కూడా దీంట్లో మేము ఏర్పాటు చేసాము. అంతేకాకుండా స్పెషల్ అట్రాక్షన్గా మనం ఒక విజయవాడ వాటర్ ఫాల్స్, ఇది నయాగరా ఫాల్స్ రూపంలో కూడా ఒక చిన్న షో కింద కూడా పెట్టాం. వీటితో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి అనేక రకాల స్టాల్స్ అండి. అంటే ఎగ్జిబిషన్ అనగానే ఆడవారికి కావాల్సినటువంటి ఇమిటేటెడ్ జ్యువెలరీ అండి. మా దగ్గర మినిమం స్టార్టింగ్ 10 రూపాయల వస్తువు దగ్గర నుంచి దొరుకుతుందండి. అంటే లేడీస్కి కావాల్సినటువంటి జ్యువెలరీస్ కావండి, క్లిప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా A to Z కావాల్సినటువంటి వస్తువులు, చిన్నపిల్లలకు కావాల్సినటువంటి ఆట వస్తువులు అన్నీ కూడా మా ఎగ్జిబిషన్లో అవి కూడా 10 రూపాయల వస్తువు దగ్గర నుంచి కూడా 100 రూపాయల వరకు కూడా ఇక్కడ ఉంటాయండి. నెక్స్ట్ హోమ్ రెడీమేడ్స్ కానివ్వండి, క్రోకరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశాము. యూత్కి కావాల్సినటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్ అనగా జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, డ్రాగన్, కొలంబస్, టోరా వీటితో పాటుగా చిన్నపిల్లలకు కావాల్సినటువంటి ఎయిర్ బౌన్సర్, జంపింగ్, వాటర్ బోట్, ఇంకా అనేక రకాల అమ్యూజ్మెంట్ రైడ్స్తో కూడా ఈరోజు గౌరవ పెద్దలందరూ కూడా మా అన్నగారు శ్రీరామ్ గారి చేతులతో ఈరోజు ఓపెన్ చేయడం మాకు ఎంతగానో ఆనందించే విషయం ఇది. కాబట్టి మీ ద్వారా మేము కోరుకునే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మా ఎగ్జిబిషన్ తిలకించండి. మీరు మీ కుటుంబ సభ్యులు మరియు మీ బంధుమిత్రులతో ఈ ఎగ్జిబిషన్ తిలకించవలసిందే కోరుతున్నాం. ధన్యవాదాలు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురం ప్రాంతం 44వ డివిజన్లో ఉన్నటువంటి స్టేడియం గ్రౌండ్లో వైష్ణవి ఎగ్జిబిషన్ పేరు వారి ఆధ్వర్యంలో రోబోటిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈరోజు ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారికి, అలాగే మాజీ కార్పొరేటర్ గారు గుడివాడ నరేంద్ర గారికి, పట్నాయక్ గారికి, మరి అనేకమైనటువంటి నాయకులందరూ కూడా విచ్చేసిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈరోజు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు కూడా రావాల్సి ఉన్నది. ఇవాళ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం వల్ల ఆయన రాలేకపోయారు. మీ అందరికీ వారి తరపున కూడా ఈ యొక్క యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత చక్కటైన వాతావరణంలో స్థానికంగా ఉన్నటువంటి ఈ ఎండాకాలంలో ప్రజలందరికీ అతి తక్కువ రేట్లతో, ఎంట్రీ ఫీజులతో మరి ఎగ్జిబిషన్ ఆలయమైన వాతావరణంలో వినోదం అందే విధంగా విచ్చేసినటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి మా డివిజన్ ప్రజల తరపున, విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోబోటిక్ ఎగ్జిబిషన్ అనేది చాలా కొత్త విధానంగా కనబడుతుంది. ఈరోజు మేమందరం కూడా మరి స్థానిక ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వారందరూ కూడా మేమందరూ కూడా పర్యవేక్షించాం. దాంట్లో కూడా చూస్తే కొంచెం వినోదమైనటువంటి విధానం కనబడింది. ఇదందరూ కూడాను చిన్నపిల్లలతో నుండి పెద్దలందరూ కూడాను ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా యొక్క 44వ డివిజన్లో చక్కటైనటువంటి ఎగ్జిబిషన్ పెట్టి అందరికీ ఆహ్లాదైన వాతావరణంలో అందించిన ఎగ్జిబిషన్ కమిటీ, ఎగ్జిబిషన్ యాజమాన్యాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ వారి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి మా అధ్యక్షులు మా అడ్డూరి శ్రీరామ్ గారు ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం. చక్కగా ఎండాకాలంలో అందరూ ఆనందంగా సాయంత్రం పూట ఎంజాయ్ చేసే విధంగా చక్కటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ యొక్క ఎగ్జిబిషన్లో పిల్లలకి ఈ రోబోటిక్ బర్డ్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఆ యొక్క సెన్సార్తో చాలా ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా తక్కువ రేటుతో మనం చూడడానికి ఏర్పాటు చేయడం, వాటితో పాటు అనేక రకాల వస్తువులు కొనుక్కునే విధానం, తక్కువ రేట్లో అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ఇలాంటి మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు ఎగ్జిబిషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యాధరపురంలోని లేబర్ కాలనీ గ్రౌండ్లో ఈరోజు వైష్ణవి ట్రేడ్ ఫేర్ వారి ఆధ్వర్యంలో ఈ సమ్మర్కి ప్రజలకి ఆహ్లాదం కలిగించడానికి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ గారు ప్రారంభించారు. ముఖ్యంగా ఈ వేసవకాలంలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆడవిడుపుగా ఉండడానికి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్లో ప్రజలందరూ మంచి వినోదం పొందడానికి, అలాగే విజ్ఞానం పొందడానికి రోబోటిక్ ఇన్సెక్ట్స్తో
స్టాల్స్ ఏర్పాటు చేయడం, అలాగే షాపింగ్కి రకరకాల రాష్ట్రంలోని అన్ని ఏరియాల నుంచి విక్రయదారులు వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేయడం, అలాగే పిల్లల కోసం అని చెప్పి అనేక రైడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేసవ కాలంలో ప్రతి కుటుంబం కూడా సాయంత్రం పూట చక్కగా సేదతీరడానికి ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కూడా మంచి భద్రతా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటు ధరల్లో టికెట్ పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారు, అలాగే ఆహ్లాదం పొందుతారని ఆశిస్తూ ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.